హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రమేష్ టేక్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్. నేను ప్రజెంట్ వీడియోలో చెప్పే టాపిక్ ఏంటంటే క్రికెట్ గురించి. అసలు ఇండియాలో క్రికెట్ అంటే ఒక మోర్ దెన్ ఏ రిలీజియన్, ఒక మతం కంటే ఎక్కువ ఆరాధిస్తారు అని తలుచుకుంటారు. అయితే ఇండియా అనుకుంటే కొన్ని డిమాండ్లు నెరవేరుతాయి. ఇండియాలో 140 కోట్ల మంది జనాభా, సగం మంది అంటే 70 కోట్ల మంది చూసే వాళ్ళ చాలామంది ఉంటారు ఇండియాలో. ఆన్లైన్లో చూసేవాళ్ళు అంటే మొబైల్, ల్యాప్టాప్ ఈ విధంగా సిస్టమ్లు, అండ్ ఆఫ్లైన్ అంటే టీవీలో చూసేవాళ్ళు ఉంటారు, డైరెక్ట్గా చూసేవాళ్ళు ఉంటారు. సో ఇండియాలో చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువ, ఆడేవాళ్ళు కూడా ఉన్నారు, చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి మనం చూసేవాళ్ళ పరంగా అనే కాకుండా కొన్ని విషయాలు అనుకుంటే ఇండియా సాధించగలుగుతుంది. సో ప్రజెంట్ మనకి నెరవేరిన ఏంటంటే క్రికెట్ అనేది ఒలింపిక్స్లోకి ఎంటర్ అవ్వబోతుంది. నెక్స్ట్ ఒలింపిక్స్లో క్రికెట్ ఆడబోతున్నారు. 2028 లాస్ ఏంజల్స్లో జరుగుతుంది ఇది. అంటే ఇది 128 సంవత్సరాల తర్వాత క్రికెట్ అనేది మళ్ళీ ఒలింపిక్స్లోకి ఎంటర్ అవ్వబోతుంది. షెడ్యూల్ కూడా రిలీజ్ చేసినారు జూలై 12, 29 వరకు 2028 సంవత్సరంలో. దీని బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు ఆడారు క్రికెట్ అంటే 1900 సంవత్సరంలో ఆడారు ఒలింపిక్స్లో. గ్రేట్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ మధ్య జరిగింది. గ్రేట్ బ్రిటన్ మెడల్ గెలిచింది, గోల్డ్ మెడల్. దాని తర్వాత 1904లో కూడా జరపాలనుకున్నారు, కానీ నెరవేరలేదు. అప్పటి నుంచి క్రికెట్ ప్రస్తావన రాలేదు. రీసెంట్గా క్రికెట్ కూడా చేర్చాలి ఒలింపిక్స్లో అని పెట్టుకున్నారు రిక్వెస్ట్. దానికి ఒలింపిక్స్ కమిటీ ఒప్పుక అయింది, షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. సో నెక్స్ట్ ఒలింపిక్స్లో క్రికెట్ ఆడబోతున్నారు. అయితే 6 టీమ్సే సెలెక్ట్ చేస్తారు. ఆ 6 టీమ్స్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేది చెప్పలేదు. 6 టీమ్స్ ఉమెన్స్, 6 టీమ్స్ మెన్స్. ఇంకా అది 12 నుంచి 29 అన్నా కదా. 25వ తారీఖు ఉమెన్స్ డిసైడ్ అవుతుంది, మెడల్ డిసైడ్ మ్యాచ్. అండ్ 29వ తారీఖు మెన్స్ డిసైడ్ మ్యాచ్ జరుగుతుంది. అది ఏ ఫార్మాట్లో జరుగుతుందంటే T20 ఫార్మాట్లో జరుగుతుంది. మన ఇండియా ఆలోచించాల్సింది ఏంటంటే అమెరికా, రష్యా అండ్ చైనా ఇవన్నీ ఒలింపిక్స్లో అన్ని స్పోర్ట్స్లలో కలిసి గేమ్స్ మెడల్స్ సాధించడానికి పోటీ పడతాయి. మన ఇండియా మైండ్ సెట్ కూడా మారాలని నా ఆలోచన. నాకు ఫేవరెట్ గేమ్స్ ఏంటంటే వాలీబాల్. నేను స్టేట్ లెవెల్ ప్లేయర్ అటు ఏం కాదు, కాలేజ్ లెవెల్లో ఒక బ్రాంచ్ తరఫున ఆడేవాడిని వాలీబాల్. అట్లా మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏందో కామెంట్ చేయండి. ఇండియా క్రికెట్ ఒకటే కాకుండా అన్ని గేమ్స్లలో ఎదగాలని నా ఆలోచన. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.